సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. వివేకము గల నాయకుడువై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అని దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు రచించినటువంటి ఈ సామెతల గ్రంథంలో ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. కారణం ఏమిటంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను విశేషమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి వారు. ఓ రకంగా చెప్పాలంటే రాజ్యాలు నేలినటువంటి ఒక రాజులుగా మనము వాళ్ళని చూడగలుగుతూ ఉన్నాం. ఆయన రాసినటువంటి ఈ మాటలో వివేకము గల నాయకుడివై యుద్ధం చేయము అని ఆయన మాట్లాడుతూ ఏమంటున్నంటే, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే దావీదు గారు అయితేనేమి, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇజ్రాయిల్ని పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలుగా ఉన్నటువంటి ఆ సమయంలో ఎన్నోసార్లు శత్రు దేశాలతో వారు యుద్ధం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ యుద్ధం చేయడానికి ప్రాముఖ్యంగా ఆయనకి చాలామంది దావీదుకు కానీ, అబషలోముకు కానీ, సొలొమోనుకు కానీ ఎవరు ఆ యుద్ధానికి ప్రేరేపించినట్లు మనం చూసినట్లయితే అక్కడ వారి పక్కన ఉన్నటువంటి సలహాదారులు లేదా ఆలోచనకర్తలు లేదా ప్రవక్తలు యుద్ధం చేయడానికి వారిని ప్రేరేపించి నడిపించినట్లు మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. అందుకనే సొలొమోను గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. వివేకము గల నాయకుడువై యుద్ధం చేయము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము అని ఆయన మాట్లాడగలిగాడు. అయితే ఈ పరిశుద్ధ లేఖన భాగంలో అనేక మంది ఆలోచనకర్తలుండుట రక్షణకరం అని ఆయన మాట్లాడినటువంటి లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకొని 2 విషయాల్ని నేను మీ మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆలోచన. కాబట్టి ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనకి కూడా ఆలోచన అనేటువంటిది సరిగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అనేది లేనప్పుడు మనం కూడా చాలాసార్లు వేరే వ్యక్తుల్ని దర్శించడం లేదా వారిని వారితో కూడా వెళ్ళి వారిని ఆలోచన అడగడము అనేటువంటిది సర్వసాధారణంగా చూడగలుగుతున్నాం. అయితే పరిశుద్ధ లేఖన భాగాల్లో ఓ 2 వ్యక్తుల్ని నేను పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి నిర్గమకాండము 19వ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే 19వ అధ్యాయం మొదట్లో 2-3 వచనాలు మనం చూసినట్లయితే, మోషే మామయ్యైన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన షిపోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుకొని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టెను. మోషే ఈ ఇజ్రాయేలుని ఐగుప్తు నుంచి వెలుకలకు రప్పించిన తర్వాత దేవుడు చేసినటువంటి మేలంటిని బట్టి వారి కుమారులకు 2 పేర్లు పెట్టాడు. ఒకటి గెర్షోము, రెండవది ఎలియాజరు. దేవుడే సహాయం చేసి నాకు నడిపించాడని ఆయన 2 పేర్లు పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మోషే మామ అయినటువంటి యిత్రో కూడా ఈ సందర్భంలో ఉన్నట్లు కూడా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. మోషేని దేవుడు తోడయుండి ఐగుప్తు ప్రాంతం నుండి ఇజ్రాయేలు ప్రాంతానికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో అనేక మార్లు దేవుడు సరైనటువంటి ఆలోచనని ఇచ్చి సరైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయన ఇజ్రాయేలు ప్రజలను నడిపించి రక్షణలో నడిపించడానికి మోషేని వాడుకుంటున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ
ఇజ్రాయేలు ప్రజల్ని మరి దేవుడు ఐగుప్తు నుంచి మరి బానిసత్వం నుంచి విడిపించి బయటకొచ్చిన తర్వాత ఈ మాటలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ మాటలు చూస్తూ ఉంటే ఆహ్, మరి 15వ వచనానికి మనం వచ్చినట్లయితే, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనను కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. మోషేతో మోషే యిత్రోతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అన్నమాట. మోషే బయటకొచ్చిన తర్వాత దేవుని యొక్క న్యాయ తీర్పుని ఇజ్రాయేలు ప్రజలకి తెలియజేస్తూ ఉండేవాడు. ఇంకా మనము పై వచనాన్ని మనం గమనించినట్లయితే 13 వచనాన్ని మనం గమనించినట్లయితే ఏమని రాయబడిందంటే అక్కడ, మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా అని రాయబడింది. మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే కూర్చున్నాడు న్యాయము తీరుస్తూ, ప్రజలు నిలిచి ఉన్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే జనము విచిత్రంగా దేవుని యొక్క న్యాయ తీర్పు విషయంలో చాలా సమస్యలకు పరిష్కారం చేయడానికి చాలామంది ఇజ్రాయేలీలు మోషే దగ్గరకు వస్తున్నట్లు మనం అక్కడ గమనించవచ్చు. ఇవన్నీ చూసినటువంటి మోషే మామగారు అయినటువంటి యిత్రో గారు "నీవు ఏం చేస్తా ఉన్నావు మోషే" అని అడిగినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చూసినప్పుడు ఈ మోషే గారు అంటున్నాడు, "నేను దేవుని తీర్పు తెలుసుకొని ప్రజలకి నా యొద్దకు వస్తున్నా తెలుసుకోవాలని, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగి ఉంటే నా యొద్దకు వస్తారు. వారికి నేను దేవుని కట్టడలను వివరించి న్యాయం తీరుస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర విధులను తెలుపుతున్నానని" ఆయనకి ఈయన చెప్పినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ మాటను విన్నటువంటి మోషే మామగారైనటువంటి యిత్రో గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అందుకు మోషే మామ అతనితో "నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవొక్కడివే చేయజాలవు కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను" అని అంటున్నాడు. ఇక్కడ మోషే మామ అయినటువంటి యిత్రో గారు ఒక ఆలోచన మోషేకి చెబుతూ ఉన్నాడు. మనం ఇంతవరకు చదువుకున్నాము ఏమనంటే, మరి ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అని మనం చదువుకున్నాం. ఇక్కడ మోషే మామ అయినటువంటి యిత్రో గారు మోషేకు ఒక ఆలోచన చెబుతూ ఉన్నాడు. అయితే ఆ ఆలోచన ఎట్టిది అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. ఏం చేస్తున్నాడంటే ఆ మాట ఒక ఆలోచన చెప్తానన్నప్పుడు ఏంటి ఆ ఆలోచన అని మనం గమనించగలిగితే అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవి యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము గల దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను అని ఆ మోషే మామైనటువంటి యిత్రో గారు మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవుని న్యాయ విధులను మొట్టమొదటిగా వారికి వివరించాలి. ధర్మశాస్త్ర విధులని బోధించాలి. తర్వాత దేవుని యొద్దకు వారిని తీసుకొని రావాలి. ఇవి ఎప్పుడైతే నువ్వు చేస్తావో వారు ఖచ్చితంగా వారు సరైనటువంటి విధంగా వాళ్ళు మరి వ్యాజ్యం లేకుండా వారు జీవిస్తారని మొదటిగా ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు గాని నీవు ప్రజలందరిలో సామర్థ్యము గల, దైవభక్తి గల, సత్యాసక్తి గల, లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకో అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మామైనటువంటి యిత్రో గారు మోషేకు మంచి ఆలోచనని చెప్పినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చాలామంది చాలా రాజ్యాలు లేదా చాలా రాజకీయాలు మనం గమనించినట్లయితే రాజ్యాల గురించి అధికారి లేదా ప్రధాని అయినటువంటి వ్యక్తి గాని, ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి గాని
వారి ఆలోచన విధానం కొన్నిసార్లు కరెక్ట్‌గా లేదని మనం అనుకుంటాం. కారణం ఏంటంటే, వారికి సరైనటువంటి ఆలోచన చెప్పేవారు లేకపోవడము అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చాలామంది మనకు ప్రస్తుతం మరి తెలంగాణ మరియు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వారికి చాలామంది సలహాదారులని పెట్టుకోవడం జరిగింది. వారే ఆలోచనకర్తలుగా ఉంటారు. మరి వాస్తవానికి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు సుమారు 50 మందిని నియమించుకోవడం జరిగింది ఆయనకి సలహాదారులుగా. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజైనా, నాయకుడైనా వారి వెనకాల ఒక ఆలోచనకర్తలు ఉంటారు. వారిచ్చేటువంటి ఆలోచన బట్టే వారు రాజ్యాన్ని పరిపాలిస్తారు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగంలో ఈ నిర్గమకాండము, తర్వాత సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథం, దినవృత్తాల గ్రంథం మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం బాగా పఠించినట్లయితే ఏమని ఏమని ఎక్కువగా రాయబడిందంటే, రాజకీయం ఎక్కడో లేదు. ఈ లేఖన భాగాల్లోనే ఉంది అని నాకు అర్థమైంది నిన్న. నిజమే. రాజ్యాంగం నిన్ననే మనోహర్ సార్ గారు ఒకటి లింక్ షేర్ చేసినట్లున్నారు. రాజ్యాంగం క్రిస్టియానిటీ నుండి వచ్చింది అని. అవును, వాస్తవమే. రాజకీయం కూడా క్రిస్టియానిటీ నుండే వచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ యొక్క ఆహ్, సామెయేలు గ్రంథాన్ని, ఈ తర్వాత రాజుల గ్రంథాన్ని, దినవృత్తాంతాల గ్రంథాన్ని చదివినప్పుడు రాజకీయం అంటే ఏంటో ఈ లేఖన భాగాల్లో బాగా రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే కదా మన యొక్క సంస్థలో యాజకత్వాన్ని చేయవలసిన వారు యాజకత్వం చేయకపోగా రాజకీయం మొదలయ్యి ఈనాడు మన సంస్థ తీవ్రమైనటువంటి పతనానికి దారితీసినటువంటి సందర్భాలను మనము ఈరోజు చవిచూస్తూ ఉన్నాం. నిజమే, యాజకత్వపు విధుల్ని మరచినటువంటి మరి వారు రాజకీయం చేయడం ద్వారా ఈరోజు మన సంస్థ దివాలా తీసిపోయినటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు లేదా మన ఎంబీ హడక్ కమిటీ వారికి మంచి ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే, ఒక ఐక్యత కలిగి, ఓ నూతనమైనటువంటి మార్పు కొరకు, క్షేమం కొరకు మనం ప్రతిరోజు ప్రార్థించగలగాలే. ప్రార్థించడం మాత్రమే కాదు గానీ, మనం ఆ విషయంలో పని జరిగించాలే అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఉంది. అందుకనే మోషే మరి న్యాయం తీరుస్తూ ఉన్నప్పుడు, మోషే మామగారైనటువంటి యిత్రో, నీవేమో ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొనుంటావయ్యా. నీ దగ్గరకు ప్రజలు విచిత్రంగా వస్తూ ఉన్నారు. వారికి వ్యాజ్యం తీయడానికి ఆలస్యం అవుతా ఉంది. తర్వాత సమయం సరిపోవడం లేదు. మరి వారిని నిలబడడము, నీవు కూర్చోవడము అనేటువంటిది జరుగుతా ఉంది. ఇది గాదు గానీ నేనొక మంచి ఆలోచన నేను నీకొక ఆలోచన జెప్తాను. ఆ ఆలోచన ప్రకారం చెయ్యి అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు ఆయన ఆలోచన ఎలాంటిది అంటే మంచిది అని నేను జెప్తాను. మంచి ఆలోచన అని నేను జెప్తాను. వాస్తవమే గదా! ఆయన మంచి ఆలోచన ఏం చెప్పాడంటే, మొట్టమొదటిగా ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, చూడండి ఏమంటున్నాడంటే, "అది నీవొక్కడివే చేయజాలవు కాబట్టి నా మాట విను. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి, వారి వ్యాజ్యములను నీ యొద్దకు తేవలెను." వారి యొక్క సమస్యల్ని, వారి యొక్క ప్రతి దానిని నీవేం జేయాలంటే మొదటగా దేవుని దగ్గరికి తీసుకొని రావాలే అన్నాడు. వారికి నీవు ఆయన కట్టడలని, ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడవలసినటువంటి త్రోవను వారికి, చేయవలసినటువంటి కార్యములను వారికి తెలియజేయమని జెప్పాడు. నీ వ్యాజ్యము తీర్చడానికంటే ముందు వారిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడుతూ ఏమిటంటే, దేవుని దగ్గరికి తీసుకొచ్చినటువంటి వారితో ఏం చెప్పాలంటున్నాడంటే, నీవు దేవుని యొక్క కట్టడలని, ధర్మశాస్త్ర విధుల్ని బోధించి, వారు ఏ విధంగా నడవాలే, వారు ఏం చేయాలో వాళ్ళకి చెప్పు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు నేను మనం ఒక మార్గాన్ని లేదా ఒక సమస్యని లేదా మనం దేన్నైనా పరిష్కరించుకోవడాలి అని మనం ఒకవేళ కలిగి ఉన్నట్టయితే మనకు కూడా దేవుని యొక్క సహాయము, దేవునికి మోషే తోడయుండి నడిపించినట్లు దేవుని తోడు మనకుండగలిగి దేవుని ఆలోచన విధానాన్ని అవలంబించే వారుగా ఉండాలి. అందుకనే యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే 9వ అధ్యాయంలో ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త అని రాయబడింది. ఆలోచనకర్త. కాబట్టి కొన్నిసార్లు మనమల్ని మిస్ గైడ్ చేసే వాళ్ళు గూడా ఉంటారు. ఎందుకు నేను ఆ మాట మాట్లాడగలుగుతున్నానంటే, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో రెండవ భాగంగా ఆ మాట నేను మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొదటిగా ఓ మంచి ఆలోచన యిత్రో గారు మోషేకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే, దేవుని యొద్దకు వారిని తీసుకొని రా. వారి కట్టడలను దేవుని యొక్క కట్టడలని వారికి చెప్పు. దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను బోధించు. వారికి ఎలా నడవాలో త్రోవను వారికి తెలియజేయి. వారు ఏం చేయాలో కూడా చెప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే గాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, నీవు ప్రజలందరిలో సామర్థ్యము గల, దైవభక్తి గల, సత్యాసక్తి గల, లంచగొండులు కాని మనుషుల్ని ఏర్పరచుకో అని అంటున్నాడు. ఎలాంటి వ్యక్తుల్ని మన యొక్క ఎంబీ అడా కమిటీ వారు ఎన్నుకోవాలని దేవుని చిత్తమై ఉన్నది అని నేను తెలియజేస్తా ఉన్నాను. మనము సామర్థ్యం కలిగినటువంటి నాయకత్వాన్ని మనము కలిగి ఉండాలి. మనము దైవభక్తి కలిగినటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండాలి. మనము సత్యాసక్తి కలిగినటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండాలి. మరి అంత మాత్రమే కాకుండా మనం లంచగొండులుగా ఉండకూడదు, అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోకూడదు అని ఈ లేఖన భాగము మనతో మాట్లాడుతుంది. నిజమే, మన సంస్థకి నాయకత్వం కావాలి. కాబట్టి మనం వివేకం కలిగినటువంటి నాయకులుగా మనం ఎప్పుడు అవుతామంటే, మనము మరి సామర్థ్యం కలిగినప్పుడు, దైవభక్తి కలిగినప్పుడు, సత్యాసక్తి కలిగినప్పుడే మనం వివేకం గల నాయకత్వాన్ని మనము కొనసాగించే వారుగా ఉంటామని ఈ లేఖన భాగం మనతో చెబుతా ఉంది. అటువంటి వారిని నీవు ఏర్పరచుకోగలిగితే, అటువంటి వారిని సమకూర్చుకోగలిగితే మన యొక్క సంస్థని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వకరంగా మారుస్తాడు. ఆ విధంగా తొలి అడుగులు మనం వేయడానికి దేవుడు సహాయం చేస్తాడు, మోసేకు చేసినట్లు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం వేళ ఎంబీ అడా కమిటీ వారికి దేవుడే ఒక ఆలోచనని ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడి ఆలోచన ప్రకారమే మనం నడవగలుగుతున్నామని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మనం ఎలాంటి నాయకత్వాన్ని కోరుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, సామర్థ్యము గల నాయకత్వము, దైవభక్తి గల నాయకత్వము, సత్తాశక్తి గల నాయకత్వము, దేవుని దగ్గరికి అనేకులు నడిపించేటువంటి నాయకత్వాన్ని దేవుడు మనకివ్వాలని ఆశపడుతున్నాడు. మోషే మామ అయినటువంటి యిత్రో మోషేకు మంచి ఆలోచనని చెప్పినాడు. అందుకనే ఈ ఉదయకాలం వేళ మనకు కూడా దేవుడు మంచి ఆలోచనలు అనేటువంటివి మరి మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తినని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చాలాసార్లు పఠించడం ద్వారా చాలా ఆలోచనలు మనకి వస్తాయి. అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలో సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 30వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలవదు అని రాయబడింది. కాబట్టి కొన్నిసార్లు మన ఆలోచన పారడం లేదు, లేదా మన ఆలోచన అవలంబించడానికి అనుకూలంగా లేదు అని అయితే, దేవుడు ఏమంటాడంటే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైన, వివేచనైన, ఆలోచన నిలబడదు అని మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉంది పరిశుద్ధ లేఖన భాగం. కాబట్టి ఇక ఈ సామెత గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందంటే, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడు యుద్ధం చేయమని అక్కడ రాయబడింది. కాబట్టి ఆలోచన చేత మన యొక్క ఉద్దేశాలు స్థిరపరచబడతాయి. వివేకం కలిగినటువంటి నాయకత్వం ద్వారా యుద్ధం చేయాలి అని ఇక్కడ సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయాలు ఆలోచన గురించినటువంటి విషయాలు మనకి ఇక్కడ మరి రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. సామెత గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని రాయబడింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం వేళ మన ఎంబీ అడా కమిటీ వారి యొక్క ఆలోచన విధానం ఎలా అయి ఉండాలని దేవుడు ఆశపడుతున్నంటే, మనకు చాలా ఆలోచనలే కలిగి ఉంటాయి, చాలా ఉద్దేశాలే మనకు కలిగి ఉంటాయి కదా. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును అంటున్నాడు. అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి
దేవుని యొక్క ఆలోచన విధానం. కాబట్టి దేవుని యొక్క తీర్మానమే మన యొక్క ఎంబీ అడక్ కమిటీ విషయంలో, మన ఎంబీ సంస్థ విషయంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో యెహోవా యొక్క తీర్మానము స్థిరపరచబడును గాక. కాబట్టి అట్టి ఆలోచన విధానాన్ని మనకు దేవుడు ఆలోచనకర్తగా ఉన్నప్పుడు మనం ఆయన యొద్ద విచారణ చేయాలని నేను ఈ లేఖన భాగాల ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే అందుకనే కీర్తనాకారుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలని తెలుసుకో అని అంటున్నాడు. అంటే మన ఆలోచనలు ఉన్నాయి, దేవుని ఆలోచనలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచి ఆలోచన ఉంది, అట్ ద సేమ్ టైం చెడ్డ ఆలోచన కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనలు 119:24లో నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం వేళ ఈ లేఖన భాగాన్ని ధ్యానిస్తుండగా మనకి ఏదైనా ఆలోచన ఎక్కడి నుంచి రావాలి అంటే బైబిల్ నుంచే మనకు రావాలి. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవే ఆలోచనకర్తలు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచన అనుసరించాలనుకుంటున్నాము, మనల్ని మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనము పరిశీలించుకోవాలి. 94వ కీర్తన 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలుసు అని అంటున్నాడు. కాబట్టి చాలాసార్లు మనం మన ఆలోచనను బట్టి మనం నడవడానికి పోయేటప్పుడు చాలాసార్లు డిఫాల్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది, ఫెయిల్ అయినటువంటిది జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే అది మన ఆలోచనని మనము గుర్తిరగాలి అని నేను లేఖన భాగాల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 92వ కీర్తన 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అని అక్కడ రాజబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో దేవుని విషయంలో, సంఘ విషయంలో, కుటుంబ విషయంలో అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవదిగా ఆలోచించినట్లయితే కీర్తన గ్రంథము 71:10లో ఒక మాట రాయబడింది. నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు అని రాయబడింది ఇక్కడ. ఇక్కడ 71 కీర్తన 10వ వచనంలో మరి ఏమని ఎవరి గురించి, ఎవరి ఆలోచనల గురించి రాయబడిందంటే శత్రువుల ఆలోచన గురించి రాయబడింది ఇక్కడ. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం వేళ శత్రువులు కూడా కొంత ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను మీతో తెలియజేస్తా ఉన్నాను. అందుకనే రెండవ భాగంగా మనం గమనించినట్లయితే రెండవ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మొదట మొదట వచనాలు చూస్తే, దావీదు అలసట నొంది బలహీనంగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించినలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబిషలోముతో చెప్పగా అని రాయబడింది. అంటే దావీదుకి అబిషలోముకి యుద్ధ వాతావరణం ఏర్పడింది. దావీదు అబిషలోము ఇజ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చుకోవడం జరిగింది. దావీదు అది గమనించి ఏం చేసినాడంటే, నేను ఇక్కడ ఉంటే, ఈ దేశంలో ఉంటే నన్ను కూడా చంపేస్తాడు, కాబట్టి నేను ఈ రాజ్యంను వదిలిపెట్టి బయటికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలిగి ఆయన ఏం చేశాడంటే ఆయన సమూహం అంతా కూడా బయలుదేరి బయటికి వెళ్ళి దాక్కోవాలని ఆలోచన చేశారు. చేసినప్పుడు ఈ అహీతోపెలు అబిషలోముతో చెప్తున్న మాట, అబిషలోము గారు, ఈ అహీతోపెలు గారు ఎవరో కాదు, ఈయన దావీదు మంత్రే, దావీదు దగ్గర పనిచేసినటువంటి ఆయనే. మరి దావీదు దగ్గర ఉన్నటువంటి ఆయనే ఎవరి దగ్గరకు వచ్చినాడు? అబిషలోము గారి దగ్గరకు వచ్చినాడు. ఈ రోజుల్లో మరి మనం బాగా మనకు తెలిసిన విషయమే, రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం.
ఆ రాజకీయాలు ఇప్పుడు చూసేవి కాదు. ఆనాడు రాజుల కాలంలోనే మనం చూడవచ్చు. చాలామంది గెలిచిన పార్టీలోకి మారుతారు. గెలిచిన పార్టీలోకి. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఏమిటంటే దావీదుకి ఎప్పుడైతే జనం తగ్గిపోయారో, దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రి అయినటువంటి అహీతోపెలు ఎవరి దగ్గరకొచ్చినాడు? సొలొమోన్ గారి దగ్గరకొచ్చినాడు. చాలా సార్లు ఎంబీ ఆడ్ కమిటీ వారికి మరి ఎందుకోసం మరి చాలా మందిని కూడుకోలేకపోతున్నాం, లేదా చాలా మంది సపోర్ట్ చేయలేకపోతున్నారంటే, కొన్నిసార్లు నిక్కచ్చిగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా మనం ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మన దగ్గర చాలా మంది నిలవలేరు కదా! అబుషలోము గారి దగ్గరికే ఎక్కువ పోయినారు. దావీదు గారి దగ్గర ఎవరు లేకుండా పోయినారు. దావీదు గారి దగ్గర పనిచేసిన వాళ్ళే అబుషలోం గారి దగ్గరకొచ్చినట్లు మనం చూస్తున్నాం. మరి అబుషలోం గారి దగ్గరకొచ్చినటువంటి అహీతోపెలు గారు ఊకుండాలనా? మరి అబషలోం గారు చెప్పినట్లు చేయాలి గదా! ఆయనేమంటాడంటే, "అయ్యా అబషలోం గారు, మీ నాయన్ని నేను మరొక 12,000 మందిని నాకు ఈ సైన్యాన్ని ఇస్తే ఆయన్ని పట్టుకొనొస్తాను. ఆయన్ని చంపేస్తే ప్రజలందరూ నీ చుట్టే తిరుగుతారు. ఇక నీవే రాజైతావు. నీవే రాజ్యాన్ని ఏలుతావని" ఆయన అహీతోపెలు చెబుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకనే అంతటా ఐదవ వచనంలో చూసినట్లయితే, అంతటా అర్కీయుడైనటువంటి హూషై ఏమి చెప్పునో మనం వినునట్లు అతని పిలవనంపుడని అబషలోమును ఆజ్ఞ ఇయ్యగా, హూషై అబషలోమునొద్దకు వచ్చెను. అబషలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయుదమా, చేయకుందుమా? నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్నడుగగా, హూషై అబషలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అని అన్నాడు. హూషై అనేటువంటి ఒకాయనున్నాడు. ఆయన్ని బిల్లంపిచ్చిండు అబషలోం గారు. ఏమన్నారంటే, "అయ్యా! ఈ అహీతోపెలు గారు మన దగ్గరున్నారు గదా! ఈయన ఏమంటున్నాడంటే 12,000 మందిని మనం సైన్యాన్ని ఇవ్వగలిగితే మరి దావీదు గారిని పట్టుకొని ప్రజలందరిని నీ వైపు తిప్పుతానంటున్నాడు. ఎట్లా నీ ఆలోచన జెప్పు" అని హూషైని అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అహితోపెలు ఆలోచన మంచిది కాదు అని ఇక్కడ రాయబడింది. చాలామంది కొన్నిసార్లు మిస్‌గైడ్ చేసి మనమల్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు గూడా మనము ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ఎంబీ అడక కమిటీ నాయకులతో క్రైస్తవులుగా మన నాయకత్వంని కోరుకున్నటువంటి దేవుడు ఎలాంటి ఆలోచనని ఇవ్వగలిగితే అలాంటి ఆలోచనని, సామర్థ్యం గల ఆలోచన, దైవభక్తి గల ఆలోచన, సత్యానికి నిలబడేటువంటి వ్యక్తుల్ని మనం నాయకులుగా ఏర్పాటు చేసుకోవాలని మోషే మామైనటువంటి యిత్రో గారు మాట్లాడినటువంటి మంచి ఆలోచనని మనం ఫాలో అయ్యేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ చాలామంది అహితోపెలు అలాంటి ఆలోచనలిచ్చే వాళ్ళలాంటి వాళ్ళు గూడా మనకి లేకపోలేదు. ఖచ్చితంగా ఉండే ఉంటారని నేను చెప్తా ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని. అందుకనే ఈ హూషై ఏమంటాడంటే, ఈసారి అహితోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. కారణం ఏంటంటే, ఆ కింద అట్లా చదువుకుంటా పోతే ఏమని రాయబడిందంటే 11వ వచనం, "కాబట్టి నా ఆలోచన ఏమనగా దాని నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక." అయా ఇజ్రాయేలు ప్రజలు చాలా మంది ఉన్నారు. దావీదు వెంబడి కూడా ఉన్నారు. ఒకవేళ నీవు యుద్ధానికి మనం పొయ్యి దావీదును పట్టుకోవడానికి పోతే మనం ఓడిపోతాం. మనం నష్టపోతాం. మన ప్రాణాలను పోగొట్టుకుంటాం. యుద్ధాన్ని గూడా మనం పోగొట్టుకొని మన రాజ్యాన్ని పోగొట్టుకుంటామని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబషలోమును ఇజ్రాయేలు వారందరూను ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహితోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబషలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై అహితోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను అనేటువంటి మాట. అహితోపెలు ఆలోచన ఏమైందంటే వ్యర్థమైపోయింది. ఎవరి ద్వారా? హూషై ద్వారా. ఎందుకంటే ఇది యెహోవా అబషలోము మీదికి వచ్చేటువంటి ఆ ఉపద్రవాన్ని తప్పించడానికే చేశాడని ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉందాం? మనకి ఎలాంటి ఆలోచనలు చెప్పేవాళ్ళున్నారు? లేదా మనం ఎలాంటి ఆలోచనని మనం అవలంబించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? మన స్వంత ఆలోచనలా? లేదా వేరే వారు మనకి మిస్‌గైడ్ చేసే ఆలోచనలా? లేదా వేరే వారు ఇచ్చే మంచి ఆలోచననా? లేదా దేవుడు మనకి ఆలోచనకర్తగా ఉన్నాడా? అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం, ఆలోచనకర్త అయినటువంటి దేవుని యొద్ద మనము మరలిడితే, మనం దేవుని ఆలోచనని మనం తీసుకోగలిగితే, నేను చాలా విషయాలు ఇంతవరకు సామెత గ్రంథం, కీర్తన గ్రంథంలో తెలియజేశాను. మనం ఆలోచనకర్త అయినటువంటి దేవుని ఆశ్రయించగలిగితే, దేవుడు ఇటువంటి మార్గమున మనల్ని నడిపిస్తాడన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనించగలిగితే, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబుసలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియగా అనే మాట రాయబడింది. దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను అని రాయబడింది. దావీదు గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారు? అహితోపేలు యొక్క ఆలోచనని చెడగొట్టని. కారణం ఏంటంటే, దావీదు గారి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి అహితోపేలు గారు అబ్షాలోము గారి దగ్గరకు పోతే, ఈయన బలమేంటో, ఈయన బలహీనత ఏంటో ఖచ్చితంగా అహితోపేలు గారికి తెలిసే ఉండదు. అందుకనే హృదయానుసారుడైనటువంటి దావీదు గారు దేవునికి మొరపెడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ నీవు నేను కూడా కొన్నిసార్లు మన పక్షాన్ని నిలబడాల్సిన వాళ్ళు మనకు ఆపోజిట్‌గా నిలబడతారు. అది మన ఎంబీ సంస్థలో ఖచ్చితంగా జరుగుతూనే ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని వర్గ పోరులో, కాబట్టి ఎన్ని సమస్యలో, కాబట్టి ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కాబట్టి మనలో మనం, మన సంస్థలో మనం, లేదా మన కమిటీలో మనం, మన సహవాసంలో మనం ఏం చేయాలంటే, దేవుని ఆలోచన కోసం ప్రార్థన చేయగలిగి, దావీదు ప్రార్థించినట్లు మరి ప్రార్థించగలిగితే ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనని వ్యర్థం చేస్తాడు. నిజమే, 15వ అధ్యాయంలో దావీదు ప్రార్థన చేశాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలులో. అయితే 17వ అధ్యాయంలో మరి మరి అహితోపేలు ఆలోచన వ్యర్థమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం దేవుని దగ్గర మనం దావీదు వలె ప్రార్థించగలిగి, దేవుని ఆలోచనని మనం అడగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఓ మంచి ఆలోచనని ఇస్తాడు. ఆ ఆలోచన ద్వారా మన సంస్థని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని సరిచేసుకొని ముందుకు కొనసాగాల్సినటువంటి వారమై ఉన్నామని తెలియజేస్తూ ఈ కొద్ది వాక్య భాగాన్ని ముగిస్తూ